హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి నాలెడ్జ్ క్వశ్చను ఆన్సరు చాలా మంచి మోటివేషన్ ఇచ్చేటువంటి అంశము. చిన్నారులు కూడా దీన్ని గమనించండి. భారతదేశపు ఫారెస్ట్ మెన్ ఎవరు అంటే జాదవ్ మలాయ్ పయోంగ్ అనేటువంటి పేరు మనకి గుర్తొస్తుంది. ఇతను ఏం చేశాడు ఏంటో ఒకసారి ఇక్కడే చూద్దాం ఫ్రెండ్స్. భారతదేశపు ఫారెస్ట్ మెన్ జాదవ్ మలాయ్ పయోంగ్ ఇతను అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. జోర్హట్ జిల్లాలోని ఒక అటవీ కార్మికుడు. ఒక పని మీద తను 16వ ఏట 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో 5 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత ఆ పని అయిపోవడంతో అందరూ కూడా అతనితోటి కార్మికులందరూ కూడా వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా అతను ఆ ప్రాజెక్టు పని పూర్తి అయిన తర్వాత కార్మికులందరూ వెళ్ళిపోయినా కూడా తాను సొంతంగా చెట్లు నాటడాన్ని కొనసాగించాడు. 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై తాను దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు. ఆయన చేసిన ఈ పనితో మొత్తం ఆ ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. దానితో ఆ అడవిని ఆయన పేరుతోనే పిలవడం మొదలుపెట్టారు. మలాయ్ అడవి అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందన్నమాట. ఈయనను భారతదేశపు ఫారెస్ట్ మెన్గా పిలుస్తూ దేశంలోని 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో కూడా గుర్తించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మరి చిన్నారులు ఇది జనరల్ నాలెడ్జ్ పర్సన్ కాకుండా ఒక మంచి వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేటువంటి మంచి మార్గం. భారతదేశ ఫారెస్ట్ మెన్ ఎవరని చెప్పుకున్నాం మనం, మొలాయ్, షార్ట్కట్లో మొలాయ్. పూర్తి పేరు జాదవ్ మొలాయ్ పయోంగ్. ఎక్కడంటే అస్సాం రాష్ట్రం. బ్రహ్మపుత్ర నది ఇసుక దిన్నెల మీద 1360 ఎకరాలు చెట్లు నాటి ఇతను పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా గుర్తింపు పొందాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కొత్త విషయం మన ఛానల్లో. ఈ విషయం నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.